అప్పుడే ఏడాది నుంచి మానేసి, అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు అని మానేశారు కంపెనీలు. ఈ కాకినాడ వచ్చేసారు. భార్య పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఇంట్లోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగం అంతా గ్యాప్ వచ్చింది, ఏమీ లేదు. మరి ఏమైనా ఉద్యోగం రావడానికని ప్రయత్నం. ఉద్యోగం రావడానికి అతనే వదిలేసి వచ్చాడా? కంపెనీ వాళ్ళు తీసేయడం అయిందండి. అదే ఎప్పుడు ఏ సంవత్సరంలో బయటకు వచ్చాడు? ఏ సంవత్సరంలో బయటకు వచ్చాడు? ఏ సంవత్సరంలో బయటకు వచ్చాడు? 13 డిసెంబర్ వచ్చేసారండి. 13 డిసెంబర్లో వచ్చాడా? నవంబర్ డిసెంబర్లో వచ్చేసారు. 13 నవంబర్ డిసెంబర్లో వచ్చాడు. అతనికి ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అంటే కాకినాడలో అమెరికా వాళ్ళది ఏదో కంపెనీ ఉందని 6 నెలలు అక్కడ చేశారండి. 14 ఏప్రిల్ నుంచి ఖాళీగా ఉన్నాడు అనమాట. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా జీతాలు ఇవ్వడం మానేశాడు. మాట వచ్చింది వీళ్ళిద్దరికి. అతని ఇష్టాన్ని జీతం పెంచకపోవడం, ఇవ్వకపోవడం, 20 గంటలు పని చేయమంటాం, అలాగా ప్రాబ్లం వచ్చి మానేశాడు. ఇప్పుడు ఎక్కడా లేకుండా ఖాళీగా ఉన్నారంటారు. ఖాళీగా ఉన్నారండి. అది ఏమైనా ఉద్యోగం చూడటానికి. ఈ సెప్టెంబర్ తర్వాత వచ్చేటువంటి అవకాశం కనపడుతోందమ్మా. కంగారు పడేది ఏం లేదు. ఈ సెప్టెంబర్ తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉన్నత స్థితికి ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఇతను ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అందరితో ఘర్షణ పడుతూ ఉంటాడు. కొంత ఈగో తగ్గించుకోవాలి. వాక్స్థానం మీద శని కుజులు ఇద్దరి దృష్టి కూడా కనపడుతోంది. కొంత మాటను అదుపులో పెట్టుకోకపోతే తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాల్లో కూడా ఇతను నిలదొక్కుకోలేడు. అందుకని అదొకటి చేసుకోవాలి. ఎక్కువ కష్టపడాలి. కొంచెం కష్టపడేటువంటి తత్వం కూడా తక్కువగా కనపడుతోంది ఇతనిలో. కృషి చేయాలి. చేసినప్పుడు మాత్రమే సరైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండమనండి. ఈ సెప్టెంబర్ తర్వాత ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదండి, మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి మేడం చెప్పిన జాగ్రత్తలు, వాటితో పాటు రెమెడీస్ కూడా చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇప్పుడు మరో ఉత్తరం చూద్దాము. ఈ ఉత్తరం మనకు రజిత రాస్తున్నారు గుంటూరు నుండి. రోజు ఉదయాన్నే దీపం పెట్టాలంటారు. ఏదైనా కారణాల వలన ఉదయం పెట్టలేకపోతే ఆ రోజు మానేయాలా? నాకు తెలియక ఒక రోజు మధ్యాహ్నం 12 గంటలకు పెట్టాను. దాని వలన నష్టం వస్తుందా అని రాస్తున్నారు. ఇది కూడా ఒక మూఢనమ్మకమే. మామూలుగా మనకి శాస్త్రం ఏం చెప్తుంది, ఎవరైనా ఉదయాన్నే లేచి దీపారాధన చేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉదయాన్నే చేసేటువంటి పూజ చేసేప్పుడు మనకి ప్రశాంతత ఉంటుంది, ఫలితం కూడా బాగుంటుంది. అందుకని చెప్పేసి తప్పనిసరిగా ఉదయాన్నే చెయ్యండి అంటారు. కానీ ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి ఏమవుతుంది, ఇంట్లో పని మనిషి రాకపోవడమో, చుట్టాలు రావడమో, కరెంట్ లేకపోవడమో, నీళ్లు రాకపోవడం, ఏదో ఒంట్లో బాగా లేకపోవడం, అనేక కారణాల వలన ఎప్పుడైనా ఒకరోజు ఇంట్లో అన్ని కడుక్కోవడం, తుడుచుకోవడం లాంటివి ఉంటే వెంటనే స్నానం చేయలేం కదా. ఆ పనులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది అనుకోండి. అందుకని చెప్పేసి దీపం పెట్టడం అని మానేయవద్దు. అక్కడ మానేయమని శాస్త్రం మనకి చెప్పటం లేదు. వీలైనంత వరకు ఉదయాన్నే దీపం పెట్టడం మంచిది, విశేషం అని చెప్తుంది. వీలైనంత వరకు ఏం చేస్తారు, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందు స్నానం చేసి దీపారాధన చేసి తర్వాత పనులు చేసుకోండి. కాలేదు, ఏదో ఊరి నుంచి వచ్చారు, అనారోగ్యం ఉంది, ఏదో అన్ని కారణాల వల్ల కాకపోతే ఎప్పుడు వీలైతే అప్పుడు పెట్టండి, తప్పేమీ లేదు. దేవుడికి దీపం పెట్టడం వల్ల 12 గంటలకు పెట్టారని చెప్పేసి మీకు ఎప్పుడు నష్టం జరగదు. అదొక అపోహ మాత్రమే. 12కి దీపం పెడితే నష్టం వస్తుందా, అన్నిటికీ నాకు నష్టం వస్తుందా, కష్టం వస్తుందా, దీనివల్లే జరిగింది అనేటువంటి మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. దీపం ఎప్పుడు పెట్టినా విశేషమే. దేవుడికి దీపం ఎప్పుడు పెట్టినా మనకి దోషం పరిహారమే. కాకపోతే ఏం చెప్తారంటే అపరాహ్నం నుంచి పితృదేవతలకి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఆ సమయంలో కాకుండా ముందుగా పెట్టండి అంటూ ఉంటారు. అయినప్పటికీ ఏదైనా ఒకరోజు మీకు వీలు కాలేదనుకోండి, మీరు ఆలస్యంగా పెట్టినా దానివల్ల దోషము నష్టము ఏమీ రాదు. మొత్తంగా పెట్టకుండా ఉండే కంటే పెట్టడమే. మరో ఉత్తరం అమ్మ రాధిక రాస్తున్నారు చైతన్యపురం నుండి. మా అత్తగారికి 4 అబ్బాయిలు, మా వారు పెద్దవారు. మా అత్తగారు అమావాస్య మంగళవారం నాడు చనిపోయారు. మా ఇళ్లలో చిన్న కొడుకులే కర్మ చేయాలి. మా మరిది అందుబాటులో లేకపోవడం వలన మా వారే కర్మ చేశారు. నేను ఎంత చెప్పినా వినలేదు. కానీ అప్పటి నుండి మాకు ఏమీ కలిసి రావటం లేదు. అమావాస్య రోజు తల్లికి కర్మ చేస్తే దోషమా అని అడుగుతున్నారు. ఎంతటి అపోహలు మూఢనమ్మకాల్లో ఉన్నారో చూడండి. మనకి ధర్మం అనేటువంటిది ఒకటి కొంత ఉంది, దాన్ని మర్చిపోకూడదు. అసలు కొన్ని ప్రాంతాల్లో పెద్ద కొడుకు కర్మ చేస్తాడు, కొన్ని ప్రాంతాల్లో చిన్న కొడుకు చేస్తారు. ఎవరు చేసినా మిగతా కొడుకులందరూ కూడా కర్మ చేసిన వాళ్ళతో సమానమే, వాళ్ళతో అనుసరించే వీళ్ళు ఉంటారు. ఏటి సూతకం వీళ్ళందరికీ ఉంటుంది. ఇంకొకటి, తల్లికి కర్మ చేయటం అనేది దోషమని దానివల్ల కలిసి రావటం లేదనుకుంటే మహాపాపం.
అసలు నిజానికి మీరు నేను ఎంత చెప్పినా వినలేదంటూ ఉన్నారు. కొడుకు బ్రతికి ఉండి ఇంకో కొడుకు అందుబాటులో లేనప్పుడు ఇతనికి తల్లికి కర్మ చేయటం దోషం అనుకోవడమే మహా అపరాధం. అమావాస్య పుట్టుక చావు అనేటువంటిది అమావాస్య మంగళవారం మన చేతిలో ఉండదు. అలా అమావాస్య మంగళవారం అయినప్పుడు దానికి శాంతి అనేటువంటిది ఏ విధంగా చెయ్యాలో ఆ కర్మ చేసినప్పుడు పూజలు అవి చేయిస్తారు. దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. అసలు అమావాస్య రోజు పోయినా మంగళవారం పోయినా ఎప్పుడు పోయినా ఏ కొడుకు అందుబాటులో ఉన్నా ఆ కొడుకు తల్లికి తప్పనిసరిగా చెయ్యాలి. చేయకపోతే మహాదోషం, చేస్తే దోషం ఉండదు. దానివల్ల మీకు కలిసి రాకపోవడం అనేటువంటిది మీ అపోహ, మీ మూఢనమ్మకం మాత్రమే. తల్లికి ఎప్పుడు పోయినా కర్మ చేయవలసినటువంటి బాధ్యత కన్న కొడుక్కి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఓకేనమ్మా, చాలా మందికి వచ్చిన సందేహాలు నివృత్తి చేశారు. ఇంకా చాలా మిగిలే ఉన్నాయి. ఇలాంటి సందేహాలు మనిషి అయిన తర్వాత ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవి మిగతా ఎపిసోడ్స్లో కూడా మనం డిస్కస్ చేద్దామమ్మా. ఇవాళకైతే సమయం అయిపోయింది. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో కత్తెరి గురించి ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.